ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. మావోయిస్టు అగ్రనేత పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కమాండర్ దండకారుణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య అలియాస్ మంగు దాదా అజ్ఞాతం వీడారు. 17 మందితో అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట పాపారావు లొంగిపోయారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దాదాపు 17 మందితో కలిసి ఆయన లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చిన దృశ్యాలు ఈటీవీకి లభించాయి. పాపారావు సహా మొత్తం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. 8 AK-47లు, ఒక SLR, ఒక ఇన్సాస్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. పాపారావు ఆయన సహచరుల లొంగుబాటును రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావు అలియాస్ ఇంద్రన్నపై 2 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లో పాపారావుపై 50 కేసులు నమోదు కాగా ఆయన కోసం కొన్ని నెలలుగా దండకారుణ్యంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పాపారావు పనిచేసేవారు. సున్నం చంద్రయ్య అలియాస్ మంగు పేరుతో కూడా అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ ఉదంతంలో కీలక పాత్ర పోషించారు. 76 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనలో పాపారావుకు సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హిడ్మా మృతి తర్వాత పాపారావు లొంగుబోటు మావోయిస్టు రహిత లక్ష్యంలో కీలక మైలురాయిగా మారనుంది. కేంద్రం చేపట్టిన నక్సల్స్ మిషన్ 2026 గడువుకు కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.